నమస్కారం. ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవనీయ ఇబ్రాహీంపట్నం మన ముద్దు బిడ్డ మన ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారైన మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజున రిపబ్లిక్ డే పండుగ జరుపుకున్నాము. మరియు ఈ రోజున 13వ వార్డుకు సంబంధించి టీఆర్ఎస్కు చెందిన ముఖ్యమైన వ్యక్తులు శ్రీకాంత్ గారు మరియు శంషుబాయి గారు మరియు నయీముద్దీన్ గారు మరియు శంకరన్న గారు మరియు నరసింహచారి గారు మరియు చారి గారు మరియు దావత్ భాయ్ మరియు ప్రవీణ్ గారు మరియు శ్రీకాంత్ గారు మరియు ముఖ్యమైన నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మన మల్రెడ్డి గారి అభివృద్ధి చూసి ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం చెరువు కట్ట ఎన్నో ఏళ్ల సంది కూడా చెట్లు పెరిగి చాలా ఇబ్బందికరంగా ఉండే ప్రజలకు ఈరోజు ఇబ్రాహీంపట్నం కట్ట మీద ఎంతో అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. ఎంతో మంది వెళ్తున్నా కూడా ఎవరైనా అడిగితే మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కొత్త వ్యక్తులు చూసి ఇంత బాగా అయింది, ఇంతకుముందేమో ఎలా ఉండేది, ఇప్పుడు ఎంతో బాగా అయిందని ఎంతో సంతోషపడుతున్నారు. ఈ రోజున మన అంబేద్కర్ చౌరస్తా నుంచి మన ఊర్ల వరకు కూడా మెయిన్ రోడ్ పెద్ద రోడ్డు వేయడం జరుగుతుంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 15 కోట్ల తోటి ఇబ్రాహీంపట్నం ప్రతి వార్డులో 24 వార్డులలో అన్ని వార్డులలో కలిపి అన్ని వార్డులకు మంచి సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది, మోరీలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్నేళ్ల చరిత్రలో ఏ గతంలో ఎవరు చేయని అభివృద్ధి మన మల్రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చూస్తున్నారు. ఆయన పథకాలు ఆయన చేసే ప్రగతిని చూసి ఆకర్షించి ఈరోజు వివిధ పార్టీల నుంచి మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇది ఎంతో ఆనందకరమైన విషయం. మా పార్టీకి శుభసూచకము. 13వ వార్డు నుంచి నాకు అవకాశం ఇస్తే మల్రెడ్డి గారి ఆశీస్సులు మరియు అభిషేక్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నేను వాళ్లకు గెలిచి వాళ్లకు నేను బహుమతిగా ఇస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మన ప్రియతమ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఇబ్రాహీంపట్నంను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. దాదాపు 200 కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు పెట్టి ఇబ్రాహీంపట్నంను ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 24 వార్డులలో అద్భుతమైన ప్రగతి కనిపిస్తున్నది. ఏ వార్డుకి వెళ్ళినా కూడా మొన్న మల్రెడ్డి రంగన్న గారు ఏ వార్డుకి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూర్తిగా అన్ని వార్డులలో అన్ని రోడ్లు మొన్న ఇనాగ్రేషన్ చేసినారు. అత్యధిక మెజార్టీతో ఈరోజు ఇబ్రాహీంపట్నం చైర్మన్ పదవిని కైవసం చేసుకోబోతున్నది. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మేల్కొని అందరూ కూడా కాంగ్రెస్ కు ఓటు వేసి మన అభివృద్ధిని మనం సాధించుకోవాలి. ఇలాంటి అభివృద్ధి చేసే నాయకులు గతంలో ఎక్కడ కూడా మనకు రాలేదు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. మనం ఇబ్రాహీంపట్నాన్ని మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఇబ్రాహీంపట్నంలో మంచి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కరెంటు వ్యవస్థను కానీ మరియు మంచినీటి వ్యవస్థను కూడా మనము ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మంచి ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇప్పటికైనా మేల్కొని అందరికీ కూడా కాంగ్రెస్ అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మన ఇబ్రాహీంపట్నం డెవలప్ చేసుకోవాలి. మరి రాబోయే కాలంలో తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడైతే మంచి అవకాశం ఉన్నది. ఈ అవకాశాన్ని మనము మంచిగా సద్వినియోగం చేసుకొని ఇబ్రాహీంపట్నం మున్సిపల్ కిరీటాన్ని మనం చేజిక్కించుకోవాల్సిందిగా అందరు కూడా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా మనవి చేస్తున్నాను.